వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను విద్య. తెలంగాణ కాంగ్రెస్లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం పతాక స్థాయికి చేరింది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతున్నాయి. పార్టీ లైన్ ఎవరు దాటినా చర్యలు తప్పవని హెచ్చరించిన ఆయన గతంలో కొండా సురేఖను తాము కాపాడామని, కానీ సీఎం రేవంత్ రెడ్డిపై నేరుగా ఆరోపణలు చేసిన ప్రస్తుత పరిస్థితిలో ఇక కాపాడే అవకాశం లేదని కుండబద్దలు కొట్టారు. మరోవైపు మంత్రి కొండా సురేఖ పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి మరో సంచలన లేఖ రాశారు. తన వివరణ ఇచ్చినప్పటికీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తనపై బహిరంగ విమర్శలు చేయడం వెనుక ఒక అదృశ్య శక్తి ఉందని, తనపై దాడి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రి కొండా సురేఖ వ్యవహారంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పార్టీ లైన్ ఎవరు దాటినా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేస్తూనే సురేఖ విషయంలో హైకమాండ్ అత్యంత సీరియస్ గా ఉందని తేల్చి చెప్పారు. సురేఖ గారు ఏళ్ల తరబడి రాజకీయాల్లో ఉన్నారు. వారంటే మా అందరూ కూడా గౌరవం. పార్టీ లైన్ దాటి కొండా సుస్మిత గారు మాట్లాడినట్టు వ్యవహారం చాలా బాధాకరం. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కొండా సుస్మిత గారు కొండా సురేఖ కూతురు. సురేఖ గారు బాధ్యతమైనటువంటి మంత్రి పదవులు ఉన్నారు కాబట్టి వారికి నిన్న వివరణ కోరడం జరిగింది. సురేఖ గారు వివరణ ఇచ్చిన తర్వాత తదుపరి ఏం చేయాలో ఆలోచిస్తాం. గతంలో కేటీఆర్, నాగార్జున కుటుంబంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల సమయంలో బీసీ మహిళ అనే కారణంతో తాము పార్టీ పెద్దలతో మాట్లాడి కాపాడామని పీసీసీ చీఫ్ గుర్తు చేశారు. కానీ ఈసారి నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని సుస్మిత విమర్శలు చేయడంతో ఇక కాపాడటం సాధ్యం కాదని పరోక్షంగా స్పష్టం చేశారు. తనపై జరుగుతున్న వరుస దాడులపై మంత్రి కొండా సురేఖ పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి సుదీర్ఘమైన లేఖ రాశారు. ఇప్పటికే తాను వివరణ ఇచ్చినప్పటికీ కొందరు ప్రజాప్రతినిధులు కావాలనే తన కుటుంబాన్ని టార్గెట్ చేసి మహిళా నేతలతో తిట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను మంత్రివర్గం నుంచి బర్తరాఫు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రెస్ మీట్ పెట్టిన ఎమ్మెల్యేల వెనుక ఒక బలమైన అదృశ్య శక్తి ఉందని సురేఖ ఆరోపించారు. ఆ అదృశ్య శక్తి ఎవరో గుర్తించి పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి తనపై దాడి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కమిటీని కోరారు. ఒక సీనియర్ బీసీ మహిళా నాయకురాలైన తనపై సామూహికంగా దాడులు జరుపుతూ తన రాజకీయ భవిష్యత్తుపై బహిరంగ తీర్పులు ఇస్తుంటే పార్టీ నాయకత్వం ఎందుకు మౌనం వహిస్తోందని సురేఖ ప్రశ్నించారు. క్రమశిక్షణ కమిటీ స్వతంత్ర నిర్ణయాన్ని ప్రభావితం చేసేందుకే ఎమ్మెల్యేలతో ప్రెస్ మీట్ పెట్టించామని పేర్కొన్నారు. సురేఖ వ్యవహారంలో ఏఐసీసీ నాయకత్వం కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో ఆమెను కేబినెట్ నుంచి తప్పించడం ఖాయమనే ప్రచారం జోరందుకుంది. నేరుగా బర్తరఫ్ చేస్తారా లేక మంత్రివర్గ ప్రక్షాళన పేరుతో తప్పిస్తారా అన్న దానిపై పార్టీ వర్గాల్లో చర్చలు సాగుతున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఏఐసీసీ పూర్తి వివరాలు సేకరించింది. ప్రభుత్వానికి, పార్టీకి వరుసగా డ్యామేజ్ జరుగుతుండటంతో కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదన్న భావనలో అధిష్టానం పెద్దలు ఉన్నట్లు సమాచారం. పార్టీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చిన్నారెడ్డి వంటి నేతలు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కొండా వర్గం వాదనలు వినిపిస్తోంది. అయితే వారు నేరుగా సీఎంపై దాడి చేయలేదని, సుస్మిత మాత్రం పరుష పదజాలంతో మాట్లాడటమే పరిస్థితి విషమించడానికి కారణమని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తే ఆ స్థానాన్ని పార్టీలో అసంతృప్తితో ఉన్న సీనియర్లకు కేటాయించి అసంతృప్తి జ్వలాలను చల్లార్చే వ్యూహాన్ని కాంగ్రెస్ పెద్దలు రచిస్తున్నట్లు సమాచారం. మంత్రి పదవి నుంచి తప్పిస్తే కొండా కుటుంబం పార్టీలో కొనసాగే అవకాశం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. పరకాల, వరంగల్ తూర్పు నియోజకవర్గాల్లో పట్టు నిలుపుకునేందుకు కొండా దంపతులు బీజేపీలో చేరే అవకాశం ఉన్నాయన్న ప్రచారం జోరందుకుంది. కాంగ్రెస్ అధిష్టానం తీసుకోబోయే నిర్ణయంతో వరంగల్ రాజకీయం ఎలా మారబోతుందో చూడాలి మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.